아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట భాంగ్డా ఫిష్ ఫ్రై. భాంగ్డా ఫిష్ ఫ్రై తినటానికి చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుంది. ఎలాంటి కర్రీస్ లేకున్నా కూడా మనం ఇట్టే స్నాక్స్ లాగా కూడా భాంగ్డా ఫిష్ తినేయచ్చు, అంత బాగుంటుంది. మరి భాంగ్డా ఫిష్ ఫ్రై కోసం నేనైతే ముందుగా ఇక్కడ భాంగ్డా ఫిష్ తీసుకున్నాను. మరి వీటిని నాకు తెలిసినంత వరకు భాంగ్డా ఫిష్ అనే అంటారు. మరి మన తెలుగులో అంటే కొన్ని ప్రాంతాలలో ఏమంటారో నాకు సరిగా తెలీదు. మీకు ఒకవేళ తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ భాంగ్డా ఫిష్ తీసుకొని చక్కగా వాళ్ళే ఇలా కట్ చేసి ఇస్తారు, మనకి క్లీన్ చేసి ఇస్తారు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసి మంచిగా అయితే నేను క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఇలా ఘాట్ అయితే పెట్టేశాను. ఎందుకంటే ఫిష్ ఫ్రై కోసం ఇలా ఘాట్లు పెడితే అందులో మసాలా వెళ్ళేసి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి 1 kg ఫిషెస్ చక్కగా క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని పక్కకు ఉంచుకున్నాను. ఒక ప్లేట్లోకి 2 టేబుల్ స్పూను బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 kgకి కాబట్టి నేను పెద్ద స్పూన్ అంటే టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ సాల్ట్ వేసాను. ఒక 1/2 స్పూను పసుపు వేసాను. ఇక్కడైతే నేను వుడెన్ స్పూన్ వాడుతున్నాను కాబట్టి 3 స్పూన్స్ కారం అయితే వేసాను. మీ రుచికి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. చిన్న స్పూన్ కాబట్టి నేను 3 స్పూన్స్ యాడ్ చేశాను. అలాగే ఇది వచ్చేసి జీలకర్ర ధనియా పౌడర్ అనమాట, 2 స్పూన్స్ వేసాను. సో ఇదే వుడెన్ స్పూన్తో వేసాను. అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసాను. అలాగే మీకు ఒకవేళ ఫిష్ ఫ్రై మసాలా దొరికితే కానీ మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే యాడ్ చేయలేదు. ఒక్కసారి ఇదంతా పొడి ఒకసారి కలిపేసుకొని ఇలా ఒక నిమ్మకాయ మీడియం సైజు తీసుకొని ఈ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. నిమ్మకాయ మొత్తం ఒకటి వేసుకోవాలి, ఎందుకంటే 1 kg ఫిష్ కాబట్టి. ఇలా రసం అంతా తీసేసుకున్నాను నేను. నిమ్మకాయదైతే ఫుల్గా అయితే వాడుకోవాలి, ఎందుకంటే సగం చెక్క సరిపోదన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. తగినన్ని వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. కాస్త కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి టేస్ట్ చూసుకోవాలన్నమాట. సాల్ట్ సరిపోయిందా, కారం సరిపోయిందా అని. సో నాకు అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచింది అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తోటి అయితే గుమగుమలాడిపోతుందన్నమాట ఫిష్ ఫ్రై. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్లో ఒక 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ మనము కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. కార్న్ఫ్లవర్ వేస్తే మనకి క్రిస్పీనెస్ వస్తుంది ఫిష్ ఫ్రై అనేసి, అందుకనేసి కార్న్ఫ్లవర్ చివరిగా వేసాను. ఇంకా అంతా కూడా వేసినాక మీరు నచ్చితే ఇందులో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫుడ్ కలరు, లేదంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం. నేను ఏమీ యాడ్ చేయలేదు. న్యాచురల్ కారంతో, ఇంట్లో ఉన్న కారంతో ఇలా ఫిష్ అయితే మంచిగా ఇలా పట్టించేస్తున్నాను మసాలా అంతా కూడా. ఇంకా ఫిషెస్ తీసుకొని మంచిగా ఘాట్లు పెట్టుకున్నాక అందులో కూడా మంచిగా ఈ పేస్ట్ అంతా కూడా రుద్దుకొని ఇలా అన్నిటికీ ఒకేసారి పేస్ట్ అంతా పట్టేసుకొని మనం మంచిగా మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ అయితే పక్కకు ఉంచుకోవాలి, లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఒక 1 అవర్ తర్వాత నేను పాన్ పెట్టేసి స్టవ్ పైన ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది కాస్త వేడిన తర్వాత ఇలా అయితే ఫిషెస్ అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. అటు ఇటు ఒక 10 నిమిషాలు ఉంచుకొని ఫ్రై చేస్తే అంతేనండి, చాలా సింపుల్గా మన భాంగ్డా ఫిష్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, తింటే కూడా చాలా అంటే చాలా రుచికరంగా కూడా ఉంటుంది. మనం స్నాక్ లాగా కూడా ఈజీగా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇంకా ఇటు అటు కాస్త తిప్పుకుంటూ కాస్త కరివేపాకు పైనుంచి వేసుకుంటూ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కరివేపాకు వేస్తే. సో ఎంతో డెలిషియస్గా ఉన్న ఈ భాంగ్డా ఫిష్ మరి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చేసేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అన్నీ తిప్పుకుంటూ నేనైతే ఏం చక్కగా ఫ్రై చేసేసాను భాంగ్డా ఫిష్. చూసారా, చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా, ఎంత డెలిషియస్గా, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో బియ్యం పిండి వేసాను, అలాగే పైనుంచి కార్న్ఫ్లవర్ వేసాను క్రిస్పీనెస్ రావాలనేసి.
పైనుంచి అంతా క్రిస్పీగా, లోపటంతా సాఫ్ట్‌గా చాలా బావుంటుంది బాంగ్డా ఫిష్. ఉల్లిపాయలు సైడ్ డిష్‌గా కూడా మనం నంజుకొని తినవచ్చు. అలాగే నిమ్మకాయ జ్యూస్ కూడా పైనుంచి ఇలా పిండుకొని తినొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.